అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కనీసం చెప్పండి మరి మీరన్నా. సార్ మరి 2004 అసెంబ్లీలో అనుకుంటాను సార్, రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు ఈటెల రాజేంద్ర గారిని ఉద్దేశించి. ఏమయ్యా రాజేంద్ర, పట్టుమని 10 సీట్లు రాలేదు మీకు, మీరు ఇంకా తెలంగాణ అంటున్నారు అది అంటున్నారు అనేసి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. అలాగే ఇక్కడ పట్టుమని 11 నిమిషాలు మీరు అసెంబ్లీలో ఉండలేకపోయారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగిలారు, బానే ఉంది. గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించడం ఏదో ఒక బిల్ పెట్టడం అనేది ఒకటి ఉంటది, దాన్ని కూడా మీరు మిస్ చేశారు సార్. ఒకటి సార్, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఇందాకటి నుంచి మార్నింగ్ మీరు 17 నిమిషాలు మీరు శేఖర్ రెడ్డి గారికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నానికంటే ఒక 6 నిమిషాలు ఎక్కువ టైం ఇచ్చారు. 17 నిమిషాలు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడతా అసలు మీడియాని నియంత్రించేస్తారు అసెంబ్లీలో అన్నారు. ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు అని అన్నారు. శేఖర్ రెడ్డి గారు మీ మీద ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలి సార్. మీ మీద ఏమైనా కేసులు పెట్టారా సార్ కూటమి ప్రభుత్వం? మీ మీద ఏమైనా కేసులు పెట్టారు సార్ కూటమి ప్రభుత్వం? ఆ తర్వాత గవర్నర్ గారు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంట సార్. గవర్నర్ గారిని 3 రోజుల క్రితం కలిసింది ఎవరు సార్? 10-15 మంది కలిశారు కదా వైసీపీ నాయకులు. చేసేయన్నీ చేస్తారు సార్. పాపం శేఖర్ రెడ్డి గారు నిజంగా ఏదో అన్యాయాలు జరిగిపోతున్నట్లు, ఇక మొత్తం ఇతన్ని ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాష్ట్రానికి ఏదో ఇక భారీ డ్యామేజ్ వస్తా ఉన్నట్లు చెప్తా ఉంటారు సార్. ఇప్పుడు మద్దికాయల ఓంకార్ గారు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు సార్, వరంగల్ జిల్లాలో. ఆయన ఒక్కడే పార్టీ, ఆయన ఒక్కడే ఎమ్మెల్యే ఉండేవారు సార్. ఆయన బడ్జెట్ గురించి బడ్జెట్ సమావేశాల్లో ఆయన గంటలు టైం ఇచ్చేవాడు సార్. మరి అదే విధంగా ఇప్పుడు మన జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ తరఫున ఒకే ఒక్కరు గెలిచారు సార్. ఆయన కూడా గంటలు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది సార్, సబ్జెక్ట్ మాట్లాడేవాళ్ళు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు సార్? గవర్నర్ ప్రసంగం అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఏంటి, మేము వాటిని ఎలా రికవర్ చేస్తా ఉన్నాం అనేది ఒక గవర్నర్ ప్రసంగం ఉంటే దాని మీద ఏం కౌంటర్ ఇస్తాడు సార్? ఆ కౌంటర్ ఇచ్చే ధైర్యం లేక ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, నాకు గేట్ నెంబర్ 1లో నుండి పంపిస్తేనే నేను వస్తాను, నేను వస్తే అందరూ లేచి నుంచి ఉంటేనే నేను వస్తాను, ఇట్లాంటి కబుర్లు చెప్తే జనాలు నవ్వుతున్నారు సార్. ఇంకోటి ఈయన శేఖర్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు సార్, రూల్స్ బుక్ తీసుకొచ్చారు సార్ శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు మీకు ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూల్, అందరికి ఒక రూల్ ఉండదండి. ఏదైనా కానీ 10% అనేది ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది ఒక రూల్ ఉంది. దాని మీద మీరు కోర్టుకు కూడా వెళ్ళారు సార్. అక్కడ ఏం సమర్పించారో తెలియదు. ఆ తర్వాత స్పీకర్ గారి గురించి మాట్లాడుతూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు సార్. స్పీకర్ గారిని కొడతామన్నామా, బెదిరించామా, తిడతామన్నామా, వేసేస్తామన్నామా, పొడిచేస్తామన్నామా అని ఆ మాటలు దయచేసి ఉపసంహరించుకోవాలి సార్ స్పీకర్ గారు. తమరు స్పీకర్ గారు ఎలా ఉండేవారో ఒకసారి చూడాలి సార్. ఒక కులాన్ని సాక్షాత్తు అసెంబ్లీలో వైరస్ తో పోల్చినటువంటి తమరు స్పీకర్ గారు సార్ ఎల్ పదాలు వాడారు సార్. రాజకీయ ఎల్ అన్నారు సార్ తమరు నియమించినటువంటి స్పీకర్ గారు. వారిని కొట్టాలి సార్. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి వారిని కాదు సార్, రాజకీయంగా ఎల్ అని అన్నాడు సార్ తమరు స్పీకర్ గారు. వారిని సార్ కొట్టాల్సింది. మీరు అన్నారు కదా ఇందాక కొడతామని, వారిని కొట్టాలి సార్. కొడితే ఒక కులాన్ని ఒక వైరస్ తో పోల్చినటువంటి ఆ స్పీకర్ గారిని కొట్టాలి సార్ కొడితే. ఈ స్పీకర్ గారు కాదు సార్. సార్ నిన్న మీరు సార్ నవ్వకండి సార్, చాలా అసహ్యంగా ఉంది. మీరు అతను నవ్వండి, మీకు మిగిలింది అది ఒకటే చివరికి, మీ బతుకులే నవ్వులు పాలైపోతాయి చివరికి. ఆ తర్వాత సార్ ఇంకొక మాట కూడా అన్నారు సార్ ఈయన, స్పీకర్ గారిని కొడతామా తిడతామా అనేటటువంటి ఈ క్రమంలో ఇన్ని మాటలు అనేసారు సార్ ఈయన. మరి ఆ స్పీకర్ గారిని ఏం చేయాలి సార్? రాజకీయ ఎల్లన్నాడు సార్ గౌరవ స్పీకర్ స్థానంలో ఉండి. ఇన్ని చేసిన తర్వాత ఈయన ఈ రోజు వచ్చేసి యోగి వేమన కబుర్లు చెప్తా ఉన్నాడు సార్. ఇక్కడ మనం డిబేట్ లోకి వచ్చే శేఖర్ రెడ్డి గారు పదాల గురించి భాషల గురించి బాధపడిపోతా ఉన్నాడు సార్ శేఖర్ రెడ్డి గారు. ఇవన్నీ పాపం ఆయన గుర్తురాలేదు సార్. ఇవన్నీ సార్ నాకు శేఖర్ రెడ్డి ఫస్ట్ డిబేట్ రోజు సార్, ఫస్ట్ డిబేట్ లో శేఖర్ రెడ్డి గారి గురించి ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది, చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారని చెప్పేసి మీ ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళే చెప్పారు సార్. ఈ రోజు మరి శేఖర్ రెడ్డి గారు వాళ్ళతో సావాసం చేసి అలా అయిపోయాడో లేదంటే నేను కూడా అనుకున్నా మొదట్లో రాంగ్ పర్సన్ ఇన్ ది రైట్ పర్సన్ ఇన్ ది రాంగ్ పార్టీ అని. ఈ రోజు చూస్తే శేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ఒపీనియన్ మొత్తం పోయింది సార్. ఈయన భాష గురించి మాట్లాడతారా సార్, వీళ్ళు మాకు చెప్తారా సార్ భాషల గురించి? వాస్తవమే, శేఖర్ రెడ్డి గారు ఏదైనా సరే సబ్జెక్ట్ తో మాట్లాడతారు. వాస్తవంగా శేఖర్ రెడ్డి గారు సబ్జెక్ట్ తో మాట్లాడతారు. మరి ఈ రోజు సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ రోజు సబ్జెక్ట్ గింజుకుంటున్నారు అనే పదానికే శేఖర్ రెడ్డి గారు అంత గింజుకుంటే వాళ్ళ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రాజకీయ ఎల్ అన్నాడు సార్. దానికి ఏం చేయాలి సార్? కొడాలి నాని మాటలకి ఏం చేయాలి సార్? రోజా మాటలకి ఏం చేయాలి సార్? ఇక వీళ్ళ దగ్గర నేర్చుకోవాలా సార్ సంస్కారాలు? వీళ్ళ దగ్గర నేర్చుకోవాలా సంస్కారాలు? వీళ్ళు నేర్పాలా సంస్కారాలు మాకు?
గింజుకుంటున్నారా దానికి అంత గింజుకుంటే మరి ఏదేమైనా కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి సార్. ఆయన నిన్న వచ్చారు సార్. నిన్న ఒకే ఒక స్లోగన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ. ఈ 11 మంది ఒకే ఒక స్లోగన్ సార్. అవును, సేవ్ డెమోక్రసీ, డెమోక్రసీలో లేదు మీకు ప్రతిపక్షం ఇవ్వాలనేసి ప్రజలు చెప్పలేదు కాబట్టి వీఆర్ సేవింగ్ డెమోక్రసీ. కానీ మరి శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారో చూడాలి సార్. ప్రతిపక్షంలో ప్రతిపక్షం ఉంటే 10% సీట్లు ఇవ్వాలని డెమోక్రసీలో ఉంది. వీళ్ళు సేవ్ డెమోక్రసీ అని అడుగుతున్నారు. మీరు రాసుకున్న రూల్స్ బుక్ కాదు సార్. మీరు రాసుకున్న రూల్స్ బుక్ కాదు సార్. మీరు రాసుకున్న రూల్స్ బుక్ కాదు సార్. ఇంకొక మాట అన్నారు, మీడియాకి ఎంట్రీ లేదని అన్నారు సార్. ప్రైమ్ 9 న్యూస్ ఎంటర్ అయిందా సార్ అసెంబ్లీలోకి 2019 నుండి 24 వరకు? మీకు ఇచ్చారా సార్ పాసులు? ఇంకోటి రాజకీయాలు మీ మీద కేసులు పెట్టలేదా సార్? ప్రభుత్వం ఏర్పడి అది ఇచ్చినంత వరకు, అది రద్దు చేసేంత వరకు ఇవ్వలేదు. అవును, కరెక్టే, వాస్తవం. మీ మీద కేసులు పెట్టలేదా సార్? ఒక 3-4 ఛానల్స్ అప్పుడు లోపలికి కూడా అనుమతి లేదు, పాస్ లేదు. నేను గేటు బయట గేటు బయట మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరైతే రాజకీయ విమర్శలు కాకుండా బూతులు మార్పింగ్లు చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతాం. గవర్నర్ అపాయింట్మెంట్ గురించి కూడా అబద్ధాలు చెప్తే ఎట్లా సార్? మొన్నే కదా సార్, 3 రోజుల ముందు కదా సార్ 10-15 మంది కలిసింది గవర్నర్ గారిని. ఓకే బండారు శ్రీల వెంకటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి అసలు ఎలా